నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో గిరిజన చట్టాలపై అవగాహన సదస్సు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎస్ రోడ్లో ఉన్న వసుధ ఫంక్షన్ హాల్లో శనివారం సిఐడి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గిరిజన తెగల హక్కులు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలతో పాటు విద్యార్థులు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. సిఐడి ప్రసాద్ రావు మాట్లాడుతూ గిరిజన తెగలకు చట్టాలపై అవగాహన లేదన్నారు. అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐడి ప్రసాద్ రావు, సిఐ వెంకటేశ్వర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు నాగరికులుగా సివిలైజ్డ్గా సొసైటీలో ఉన్నాం, కానీ స్టిల్ ఇప్పటికీ మన పూర్వీకులు, మన తాత ముత్తాతల యొక్క సహోదరులు, అంటే ప్రస్తుతానికి మన సహోదరులే ఇంకా చాలా ప్రాంతాల్లో అదే విశిష్టమైన సంస్కృతి ఆచార వ్యవహారం కట్టుబాటుతోటి అక్కడక్కడ ఉన్నారు. అంటే మన రూరల్ ఏరియా కంటే దూరంగా ఉన్నారు, అర్బన్ ఏరియా కంటే దూరంగా ఉన్నారు. తర్వాత తీవ్రమైన నేరాలు అంటే ఇన్స్పెక్టర్ గారు చేస్తారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చేస్తారు. 3 స్టార్స్ ఉంటాయి తెలుసా? సాంగ్ 3 స్టార్స్ ఇన్స్పెక్టర్ గారు చేస్తారు. అంటే మర్డర్ కేసు ఆదేశాల మేరకు కర్నూలు సిఐడి నుంచి అవగాహన కల్పించడానికి గుత్తి టౌన్కి వచ్చినందుకు గుత్తి టౌన్ ఇన్స్పెక్టర్గా నేను కూడా సార్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఎప్పుడు అవగాహన కార్యక్రమాలు పెట్టాలన్నా మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు చాలా ముందు విద్యార్థులకు అవగాహన కల్పించాలని, సో సిఐడి గారి తరఫున, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కాలేజ్ ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం అని ఇప్పుడే చూశాను, మార్నింగ్ చూశాను. సో పత్రికా విలేకరులు కూడా పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ సమాజంలో ఎస్సీ ఎస్టీల పైన ఏదైనా అట్రాసిటీస్ జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఫేస్ చేసి ఎలా ఉంటుంది సమాజంలో, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది దగ్గరగా చాలా సందర్భాలు చూశాను. కాబట్టి కొన్ని విషయాల మీద పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఈ కుల వివక్ష, వాళ్ళది అప్పర్ క్యాస్టు, లోయర్ క్యాస్టు, ఇట్లా రకరకాలుగా ఎస్సీ ఎస్టీస్ వారు చెప్పులు వేసుకొని రాకూడదు, లోపలికి రాకూడదు, గుళ్ళకి రాకూడదు, చదువుకునే అవకాశాలు లేకుండా, సో రకరకాల ఆ సామాజిక జీవనంలోంచి చాలామంది మహానుభావులు, ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు, తర్వాత ఎంతోమంది మహానుభావులు పోరాటం చేస్తూ ఎస్సీ ఎస్టీకి చెందిన నాయకులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా పోరాటాలు చేస్తూ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరం ఈక్వల్. ఇక్కడ కులం అనేది మనకు పుట్టుకతో వస్తుంది, మన ఆచార వ్యవహారాలకు సంబంధించింది, కానీ కులంతో ప్రత్యేకంగా చేయడానికి ఏమి లేదు, అందరూ కూడా ఈక్వల్, సమానంగా చూడాలా అనే ఒక ఆలోచన క్రమక్రమంగా మారుతూ వస్తుంది. సమాజంలో ఇంకా కొన్ని చోట్ల గుళ్ళల్లోకి ప్రవేశం జరగాలంటే వాళ్ళు రాకూడదు, తర్వాత ఈ పండగలో వాళ్ళు పాల్గొనకూడదు, ఈ పండగలో అక్కడే పాల్గొనాలి, ఇక్కడ వరకు పాల్గొనాలా, ఇలాంటి రకరకాల సమస్యలు ఇంకా సమాజంలో ఉంటున్నాయి. ఒక సైడ్ పోలీస్ అధికారిగా వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి చూస్తూ, రెండో వైపు ఒక సగటు మనిషిగా ఇంకా ఎందుకు సమాజంలో ఇలాంటివన్నీ ఇంకా ఉన్నాయని అప్పుడప్పుడు బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలోనే ఒక దగ్గర పనిచేసేటప్పుడు ఆ ఊర్ల పేర్లు అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక దగ్గర పనిచేసేటప్పుడు పీర్ల పండగ జరుగుతూ ఉంటుంది. పీర్ల పండగ అంటే ఊరంతా పాల్గొనే పండగ. ఆ పీర్ల పండగలో పానకాలు తెస్తూ ఉంటారు. ఆ పానకాలు తెచ్చే క్రమంలో ఒక కులం వాళ్ళు, ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడ వరకు రావాలా, దాన్ని దాటుకొని రాకూడదు అనే ఆచారం ముందు నుంచి ఉందని ఒక చిన్న ఆలోచనతో ఎవరు ముందుకు వస్తే ఏముంది, ఎవరు ఎక్కడ వస్తే ఏముంది, అంతా మనుషులమే అనే ఆలోచన మర్చిపోయి అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్, నేను 15 సంవత్సరాల నా పోలీస్ సర్వీస్లో అంత పెద్ద గొడవ ఎక్కడ చూడలే, అంత పెద్ద గొడవ చూడలేదు, భవిష్యత్తులో కూడా ఇంకా చూడదలుచుకోలే. అంటే ఏమీ కారణం లేదు, అంతా ఒక ఊర్లో కలిసిమెలిసి బతికేవాళ్ళు. నిద్ర లేస్తే
వాళ్ళ ముఖాలు వీళ్ళు చూడాలి, వీళ్ళ ముఖాలు వాళ్ళు చూడాలా, ఒకరిపైన ఒకరు ఆధారపడే సమాజం మనది. అలాంటి కాస్త చిన్న ఆర్గ్యుమెంట్తో నాకు తెలిసి ఇప్పటికి కూడా ఆ ఏరియాలో ఇంకా కేసులు వాటి యొక్క చాలా కాబట్టి ఇప్పుడు నేను చూస్తే లాస్ట్ టైం మనకు వినాయక చవితి అయిపోయింది, పీర్ల పండుగలు అయిపోయినాయి. సో గుత్తి లాంటి చోట నాకేం అంటే అందరూ కలిసి ఎవరి పార్టీ వాళ్ళు ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా చేసుకుంటారు, ఊరేగింపులు అన్ని కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటారు. సో అంతా కలిసిపోవాలా, సమాజంలో కుల ప్రస్తావన, కులాలు అనే ఫీలింగ్ అనేది ఉండకూడదు అనేది ముందుగా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం. తర్వాత రెండోది, ఈ చట్టం వరకు వస్తే ఐపీసీ అంటే బేసిక్గా అన్నిటికంటే పెద్ద చట్టం ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అని అన్ని రకాల నేరాలకు దాంట్లో శిక్షలు పెడుతూ అన్ని రకాల నేరాలు ఈ సెక్షన్ ప్రకారం శిక్ష, ఈ సెక్షన్ ప్రకారం శిక్ష అని పెట్టింటారు. ఆ టోటల్ ఐపీసీ చట్టంలోనే ఒకే ఒక్క చోట మాత్రమే దీన్ని డిఎస్పీ అండ్ అబోవ్ విచారించాలని ఉంటుంది. అది డౌరీ డెత్ కేసుల్లో, డౌరీ డెత్ కేసు అంటే ఎవరైనా 7 years లోపు ఒక పెళ్లి చేసుకున్న ఆమె చనిపోతే మాత్రమే ఆ కేసును డిఎస్పీ అండ్ అబోవ్ చేయాలా, మిగతా అన్ని కేసులు పోలీస్ ఆఫీసర్ చేయొచ్చు ఉంటుంది. దాంట్లో స్పెసిఫిక్ గా ఈ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేయాలా అని ఐపీసీలో ఎక్కడ ప్రముఖంగా ఉండదు. కానీ ప్రత్యేకంగా ఈ చట్టం పెడుతూ ఎస్సీ ఎస్టీల పైన చిన్న నేరం జరిగినా దానికి డిఎస్పీ గారే దర్యాప్తు అధికారి ఉండాలా, దర్యాప్తు చేయాలంటే డిఎస్పీనే చేయాలి దానికి దర్యాప్తు అని పెట్టారంటే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ సమాజంలో ఇలాంటి వివక్ష లేకుండా చేయాలనే ఒక ఉద్దేశమైన గమనించండి. ఒకేసారి ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు. ఒక మర్డర్ జరిగితే కూడా సిఐఏ దర్యాప్తు అధికారి. ఇప్పుడు నేను సిఐని, ఒక మర్డర్ జరిగితే దర్యాప్తు చేయాల్సింది నేనే. సో మర్డర్ కంటే ఇంకా చాలా పెద్ద నేరంగా దాన్ని పరిగణిస్తూ సమాజంలో ఇలాంటి వివక్ష దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఇంకా పెద్ద అధికారిని ఆ చట్టానికి ప్రత్యేకంగా దర్యాప్తు అధికారిని పెట్టారు. అండ్ మోరోవర్ జిల్లాకంతా ప్రత్యేకమైన కోర్టు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కోర్టు సపరేట్ ఉంటుంది, విచారణ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బాధితులు కానీ కోర్టుకు వచ్చి కరెక్ట్ గా సాక్ష్యం చెప్తే చాలా సందర్భాల్లో శిక్షలు పడే సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఒకవైపు చట్టం ఉందనే భయము, రెండో వైపు వివక్ష లేకుండా సమాజం అందరూ ప్రశాంతంగా బతకాలని రెండు మిక్స్ చేస్తేనే అందరూ కూడా మళ్ళీ కలిసి సమాజం ఇంకా ముందుకు పోతుందనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు. సో ఈ ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్, తర్వాత శిక్షలు, అవన్నీ గురించి మీకు డీటెయిల్ గా మన విజిలెన్స్ సభ్యులు ఉన్నారు, తర్వాత అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. సో బ్రాడ్ గా ఉన్న చట్టాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెంట్ చేయడానికి ఉన్నటువంటి చట్టం కూడా చాలా పవర్ఫుల్ చట్టం. ఎస్సీ ఎస్టీ చట్టం ఒకసారి కేసు నమోదైతే డిఎస్పీ గారి పర్యవేక్షణలో, ఆయన సొంత పర్యవేక్షణలో ఆయన సొంతంగా దర్యాప్తు చేస్తూ చాలా త్వరితగతిన 60 రోజుల లోపల టైం లైన్ ఉంటుంది. 60 రోజుల లోపల కోర్టులో ఆ కేసు సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ అనేది ఫైల్ చేయాలి కోర్టులో. కేసు కూడా తొందరగా విచారణకు వస్తుంది. సో కాబట్టి ఎక్కడన్నా ఎస్సీ ఎస్టీల పట్ల వివక్ష చూపించాలా అంటే ఒక సైడు బలమైన చట్టం ఉందనే ఒక డిటరెంట్ ఎఫెక్ట్ కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం గురించి చెప్తున్నాం. ఈ చట్టం చెప్తూ సమాజాన్ని భయపెట్టాలని కాదు. ఈ చట్టం ఉద్దేశం పాజిటివ్ సైడ్ రావాలని. ఈ చట్టం ఉంది, మనము వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు అనే ఒక ఆలోచన, పాజిటివ్ ఆలోచన రావాలి. సో ఈ చట్టం ఉందని మనుషులు దూరంగా వెళ్ళిపోవడం కాదు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో అందరినీ దగ్గర చేయాలనే ఉద్దేశము. సో బ్రాడ్గా మీరు అర్థం చేసుకుంటూ భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎలాంటి వివక్షలు తావు లేకుండా సమాజంలో ప్రశాంతంగా ఉండాలా, అందరూ ప్రశాంతంగా బతకాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ప్రివెంట్ చేయడానికి తయారు చేసినటువంటి ప్రత్యేక చట్టం ఒకవైపు, తర్వాత ఎస్సీ ఎస్టీల పైన ఇంకా అత్యాచారాలు, తర్వాత వాళ్ళపైనటువంటి వివక్ష కొనసాగుతున్నాయంటే సమాజంలో ఉన్నటువంటి కొంతమంది అదర్ దాన్ ఎస్సీ
చేసేది.